నేను ఒకటి గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్ సార్ ఇవి. నేను నాకున్న నా ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి నేను ఈ సినిమా తీస్తున్నాను. పాత కన్నప్పకి కొత్త కన్నప్పకి తేడా ఏంటంటే చాలా మార్చారు. సో ఇంకా శివుడి పైన భారం వేసి వెళ్తాను. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడ్డా తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తాను నీదటలే. ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడా మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన చాలా సాఫ్ట్ స్పోక్. ఈ సినిమా చేసిందంత సులభంగా అవలేదు. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. చెప్పుకోలేని బాధలు ఎన్నో ఎదుర్పడం. అసలు నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుదండి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తానుగా, ఇవ్వండి సార్. ఎంత డోస్ అయినా పర్వాలేదు. శివాన్న అని అడిగిన మొదటి మాట, విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. అంటే బహుశా 50 సంవత్సరాలు వెండితెర పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ తరానికి కన్నప్ప గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. వాయులింగం గురించి చెప్పమని, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు.